గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం వారి తరపున ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీల్ని డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి జయసింహ గారు, అలాగే టిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాండురంగరాజు గారు, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారు 75 మంది మహిళలు పాల్గొని మరి చక్కగా ముగ్గులు వేయటం, మరి ఎంతో ఒకరికి మించి ఒకళ్ళు పోటాపోటీగా ఈ ముగ్గులు వేయటం, వాటిని అందరూ కూడా ఆనందంగా తిలకించటం, మరి అందులో పార్టిసిపెంట్స్ అందరికీ గిఫ్ట్లు కాకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఘనంగా ఇవ్వటం జరిగింది. మరి మన సంప్రదాయాల్ని నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఇంతటి చక్కటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ. మరి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ మాత్రమే కాకుండా మా క్లబ్ సభ్యుడైన కనగర్ల కిషోర్ గారు మరి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు, అలాగే మరి ఒక సభ్యుడైన గుండు కిషోర్ గారు గౌరీ సిల్క్స్ తరపున మరి కన్సలేషన్ బహుమతులు కూడా అందించారు. వారికి కూడా కాఫీ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మార్నింగ్ కాఫీ క్లబ్ వారి సంయుక్తంగా జరుగుతున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళా ముగ్గుల పోటీలకి 75 మంది విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి మంచి క్యాంపస్ని ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజీ మేనేజ్మెంట్ అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు గారు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు గారు, కార్యదర్శి కార్యరాజు బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సరేనా ఇదండి స్టెరిలైజ్ చేసి అయ్యే బ్యానర్ 30,000 అతనికి తెలిస్తే మంచిది. వాటి చేత వాటి
అనౌన్స్మెంట్లో చెప్పండి, బండి ఎవరిదో వెంటనే తీయండి అని అనౌన్స్మెంట్. హోండా బండి. హలో, హోండా బండి అండి. ఏపీ ఈవై 46 అడ్డంగా ఉంది. దయించి వాహనదార యజమాని దయించి తీయవలసిందిగా కోరుతున్నాను. మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారంతో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విజేతల ఎంపిక దాదాపు పూర్తయింది. ఆ వివరాలు న్యాయ నివేదికల దగ్గర ఉన్నాయి. సభలో వారు విజేతలు ప్రకటిస్తారు. ఏ ముగ్గు బాగుంది, ఎలా చూశారు, మొత్తం వారు ఈ ముగ్గుల గురించి వాళ్ళ అభిప్రాయాలు జడ్జి గారు మీకు వివరిస్తారు. ఇప్పటికే వీక్షకులు కూడా మన పార్టిసిపేట్ చేసిన ముగ్గులు చూసి ఎంతో ముగ్గులయ్యారు. వారే వాళ్ళ కళ్ళతోనే ఎవరికి ఏమిటి అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు. మరి ఆ నిర్ణయం మన న్యాయం ఎలా ఉంటుందన్నది చూద్దాం. ఒక 5 నిమిషాల్లో బహుమతి ప్రదానం స్టార్ట్ అవుతుంది. ముఖ్య అతిథిన భీమవరం డిఎస్పీ జయసూర్య గారు, గోగరాజు రామరంగరాజు గారు, సిఐ గారు కాళీచరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రామకృష్ణ గారు, బిఏ కిషోర్ గారు ముగ్గురు పరిశీలన చేస్తున్నారు. మనం వేదికలోకి రాగానే వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించాలి. వీళ్ళందరూ రేసి ఆ రోజు అంతా కాలేజ్ పిల్లలు కూడా బాగా చేశారు. మ్యాక్సిమం ట్రై చేశారు. అలాగే
కోనేరు శ్రీనివాస గుప్తా గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో మనం పెడుతూ ఉంటాం. గత 20 ఏళ్ళుగా భీమవరంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో ప్రధాన ఉద్దేశం మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గులతో కట్టిపడేసే ముగ్గులు వేయించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఈ ఆంధ్రజ్యోతి గత 20 ఏళ్ళుగా ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం మనకి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న సంజయ్ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్ పార్ట్నర్, క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ ఫ్యాషన్ పార్ట్నర్, డిక్సెల్ వారి సెన్సియా, ట్రెండీ మహిళల ఇన్నర్వేర్, ఇది రాష్ట్ర స్థాయి పోటీలకి సంబంధించి మనకి స్పాన్సర్ గా ఉన్నారు. ఇక్కడ మార్నింగ్ కాఫీ క్లబ్ వాళ్ళు ఇక్కడ మెయిన్ స్పాన్సర్ గా ఉన్నారు. ఎలా ఎంపిక చేశారో వివరిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఆహ్వానించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, కాఫీ క్లబ్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా ఎంతో ఆనందంగా మేము అన్ని చూసాము. ముందుగా ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ పెట్టారు. ముగ్గులు మన కుటుంబాలతో పోలిస్తే ఆ చుక్కలన్నీ మన కుటుంబ సభ్యులైతే ఆ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళే ఆ గీతే ఒక ఆడలండి. అటువంటి ఆడవాళ్ళు వేసి ఎంతో 2 గంటలు కష్టపడి ముగ్గులు వేశారండి. ఇక్కడ 2 గంటల్లో కష్టపడి వేసి ముగ్గుల్లోంచి 1, 2, 3 తీయాలని చాలా కష్టం. నేను కూడా ఇటువంటి పోటీలకు వెళ్ళి వచ్చిందానే ప్రైజ్ రాత్రి ఉండే బాధ నాకు తెలుసండి. కానీ వీళ్ళు కొన్ని మాకు లెంటెన్స్ ఇచ్చారండి. చుక్కలు ముగ్గులు పెట్టాలి, ముందర అందంగా కనిపించాలి, అవన్నీ మాకు కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము నిరంతరంగా ప్రైజెస్ ఇవ్వడం జరిగిందండి. వేదికని అలంకరించిన పెద్దలు మన డిఎస్పీ గారు, డిఎస్పీ గారు డిఎస్ఆర్ గారికి, అలాగే మన కుటుంబ సిఐ గారి కార్యాచరణ గారికి, అలాగే ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రామకృష్ణ గారికి, అలాగే మన మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రెసిడెంట్ గారి రాంబాబు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ పిల్లలకు, పెద్దలకు, అలాగే ముఖ్యంగా జడ్జెస్కి అందరికీ సంక్రాంతి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిజంగా ఈరోజు మన పిల్లలు వేసినటువంటి ముగ్గులు చూస్తే ఒకదాన్ని మించి ఒకటి ఉంది. సో దాంట్లో జడ్జెస్ కన్ఫ్యూజ్ అయ్యారు. దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా, సెకండ్ ప్రైజ్ ఇవ్వాలా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయితే మిగతా మామూలు అందరికీ నాకు నిజంగా ఈ చివరి నుంచి ఆ చివరికి నేను ఎస్పీ గారు వెళ్తే ప్రతిదీ అద్భుతంగా ఉంది. సో నిజంగా అంత గొప్పగా వారి యొక్క కళను ప్రదర్శించడం జరిగింది. ఈ లైన్లో ప్రొఫెషనల్స్ అందరూ వేస్తే అటుపక్క లైన్లో మన డిఎన్ఆర్ కాలేజీకి సంబంధించిన పిల్లలు, మిగతా స్కూల్కి సంబంధించిన పిల్లలు కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా తమ వంతు చాలా బాగా వేయడం జరిగింది. సో నిజంగా మా డిఎన్ఆర్ కళాశాలలో ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ముగ్గురు పోటీలు కంటిన్యూగా ఆనవాయితీగా జరుగుతూ ఉంటాయి. మా కాలేజీ పిల్లలే కాకుండా చుట్టుపక్కల కాలేజీ పిల్లలే జిల్లా స్థాయిలో కూడా ఎప్పుడు మేము ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మేనేజ్మెంట్ పాలసీ. సో నిజంగా ఈ రోజు వచ్చిన ప్రైజెస్ ఎవరికైతే ప్రైజెస్ రాలేదో వాళ్ళు నిరుత్సాహపడకుండా నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే మిగతా పోటీల్లో కానీ మరి ఉత్సాహంగా ఇంకా నైపుణ్యతను ప్రదర్శించి కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాఫీ క్లబ్
రాంబాబు గారిని సిఐ శ్రీ కాళీచరణ్ గారికి, డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీ లోకరాజు పాండురంగరాజు గారికి, ఆంధ్రజ్యోతి ఎడిషన్ జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారికి, చేసిన జడ్జిస్ నలుగురికి, పోటీలో పాల్గొన్న మహిళా మండలందరికీ, ఆంధ్రజ్యోతి భీమవరం బ్రాంచ్ స్టాఫ్కి, జిల్లా బ్రాంచ్ స్టాఫ్ అందరికీ, మా మామూలుగా క్లబ్ తరఫున ఇచ్చేసిన మెంబర్స్కి, మా కో కన్వీనర్ ఓల్డేజ్ శ్రీనివాస గుప్తి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత వారం రోజుల క్రితం ఆంధ్రజ్యోతి భీమవరం బ్రాంచ్ వారు మా వద్దకు వచ్చి ఇలాగ స్పాన్సర్ చేయాలని అడిగినట్టునే మార్నింగ్ కాఫీ భీమవరం వారు స్పాన్సర్కి అంగీకరించాం. మీరు ఎంతో ప్రేమతో మా వద్దకు వచ్చి అడిగినందుకు ముందుగా ఏపీ ఆంధ్రజ్యోతి వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా మార్నింగ్ కాఫీ క్లబ్ అంటే మేము డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో ఒక 50 మంది స్నేహితుల కలిపి ఏర్పాటు చేసుకున్నామండి. మేము మార్నింగ్ వాకింగ్ అయ్యాక మేమందరూ సరదాగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగాను మేము కాఫీ తాగుతాం. అలాగే స్నేహభావంతో 3 ఏళ్ళ క్రితం మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము పట్టణంలో ఉత్తీర్ణులైన విద్యార్థులని గుర్తించి వారికి ప్రతిభకి మేము గౌరవంగా వారిని సత్కరించుకుంటాం. సొసైటీకి పరిచయం చేస్తాం. ఇలాగా చేస్తూ ఉంటామండి. ఈ రోజున మాకు ఇక్కడికి పాల్గొన్న మహిళా మనందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. చాలా చక్కగా చేశారు ముగ్గులు, అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇలాగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ఆంధ్రజ్యోతి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. సభకు నమస్కారం. వేదిక పెద్దలకి, ఈ ముగ్గురు పోటీలు ఇచ్చేసిన మహిళలకి, జడ్జెస్కి, వారి పాత్రికేయులందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఏపీ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకమైన నమస్కారాలు ఈ ముగ్గురు పోటీలు నిర్వహించినందుకు. ఇప్పుడు నేను మన డిఎన్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వెళ్ళి ముగ్గురు చూస్తుంటే అలా అద్భుతమైన ముగ్గురు. అసలు మన కళ బతికే ఉంది అనుకునేంత విధంగా ఈ ముగ్గులన్నీ ఉన్నాయి. దేనికి అంటే ఈ ముగ్గు బాగుంది, ఆ ముగ్గు బాగాలేదు అనేది లేదు. అసలు దేనికి దానికి ప్రత్యేకత. ఎప్పుడో మేము కూడా పల్లెటూరు నుంచి బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం గొప్పెమ్మల్ని, భోగిపడగల్ని. మళ్ళీ ఇదే చూడాలి ఈ మధ్యకాలం. ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి విజయవాడ సిటీలోనే పనిచేయడం మూలంగా మళ్ళీ ఇప్పుడే చూడటం భోగి పెడగల్ని, గొప్పెమ్మల్ని. అలా అంత ఆర్టిస్టిక్గా నవధాన్యాలపై పెట్టి, అలాగే గొప్పెమ్మలు పెట్టి, అలాగే భోగి పెడగల ఆ యొక్క రంగులు అద్భుతంగా వేశారు. అద్భుతం అంటే అత్యద్భుతమే ఆ ముగ్గులన్నీ కూడా. ఖచ్చితంగా జడ్జెస్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. సాగితే నాకు 1, 2, 3 ఎందుకంటే ఆ ముగ్గులు వేసిన మహిళలందరికీ మొత్తం ఈ చివరి నుంచి స్టిప్ అంతా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ అద్భుతమైన ముగ్గురు పోటీకి స్పాన్సర్ చేసిన కాఫీ, మార్నింగ్ కాఫీ వారికి, అలాగే మిగతా స్పాన్సర్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది ఏపీ ఆంధ్రజ్యోతి వారు గత 20 సంవత్సరాల నుంచి వేస్తున్నారని చెప్పి ఈ ముగ్గురు పోటీలు చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కళలు ఇంకా మన దగ్గర ఉన్నాయని మన భీమవరంలోనే తెలుసులేమో. ఎందుకంటే సంక్రాంతి అంటే భీమవరం అంటే సంక్రాంతి అంటే ఎవరన్నా ఎక్కడ కావాలనుకుంటారు సంక్రాంతి. అది యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, లేదా నార్త్ ఇండియాలో ఉండొచ్చు, అదర్ స్టేట్స్లో ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు అడిగినా సరే మాకు ఫోన్ చేస్తారు. ముఖ్యంగా పోలీసులు మేము సంక్రాంతికి వస్తాం భీమవరం అంటారు. భీమవరం సంక్రాంతికి భీమవరం ఏమో మాకు తెలియదు. కానీ మేము అతిథ్యం లాగా, రొమ్ములు పెట్టలేక, గెస్ట్ హౌస్ చూడలేక ఈ 4 సతమతం అయిపోతాము. ఆ వచ్చేవాళ్ళు కూడా పెద్ద భిక్షాలు వస్తుంటారు మా ఆఫీసర్స్ నుంచి. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. భీమవరం తప్ప మరో చోటకి ఎవరు. మరి అంతగా స్పెషల్ ఏంటో
అంటే మేము చూడకూడదు కాబట్టి ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడం. అది మీకే తెలియాలి. ఆతిథ్యం అండి, గోదావరి ఆతిథ్యం. గోదావరి ఆతిథ్యమే కాదు, అసలు లోపల ఏముంటుందో కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఆ పందేలు జరిగేది కాబట్టి ఎందుకంటే మేము వెళ్ళకూడదు కాబట్టి. కానీ అందరూ ఖచ్చితంగా మేము రావాలని కోరుకుంటాం. అలాంటి ఏరియాలో ఇలాంటి ముగ్గుల పోటీలన్నీ అద్భుతమైన పోటీలు. మరొకసారి ఏపీ ఆంధ్రజ్యోతి వారికి, జడ్జెస్కి, మహిళా అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాటు 16 కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ 16వ కన్సలేషన్ ప్రైజ్ 46వ గడి ఎం నదియా గారు క్లాప్స్. కన్సలేషన్ ప్రైజ్ 23వ గడి జీ, 22వ గడి గోటే కె హారిక గారు. 9వ గడి సరస్వతి గారు. 9వ గడి సరస్వతి గారు, పాలకొల్లు. 43వ గడి రేవతి గారు, భీమవరం. 13వ గడి ఆర్ నాగలక్ష్మి గారు, భీమవరం. దీనికి అనిత గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 21వ గడి వాకపల్లి సావిత్రి గారు, జిల్లూరు. క్లాప్స్. దీనికి న్యాయ నేత కుమారి గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 20వ గడి ఏ రాధా గారు, భీమవరం. వీరికి కాళీచరణ్ సిఏ గారు నివాసంగా కోరుచున్నాం. క్లాప్స్. ఏ రాధా గారు. 17వ గడి టి ప్రసన్న గారు. 17వ గడి టి ప్రసన్న గారు. 15వ గడి ప్రసన్న గారు. 16వ గడి తేజశ్రీ గారిని, వీరికి బొండ హనుమంతరావు గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇరవై 27వ గడి పావని గారు, వీరికి పట్టిపురం శ్రీనివాస గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. విజయలక్ష్మి గారు, పట్టిపురం శ్రీనివాస గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. విజయలక్ష్మి గారు. 1వ గడి మధు విజయ్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ మధు విజయ్, రాజు.
ప్రైజ్ విజేత వీరికి డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు బోకరాజు పాండురంగరాజు గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ₹3,000 ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఒకసారి శాంతి కుమార్ గారు, ఒకసారి మీరు ముగ్గు ఎలా వేశారు, మీ ఫీలింగ్ ఎట్లా ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను చుక్కల ముగ్గు వేశాను. అది కలర్ కాంబినేషన్ అవన్నీ నేను కరెక్ట్గా చూసుకొని వేశాను. సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తం ముగ్గులో చూపించాను. సో ఈ ప్రైజ్ వచ్చినది నేను చాలా సంతోషంగా ఉన్నాను. క్లాప్స్. వీరికి మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ రాంబాబు గారు, శ్రీనివాస గుప్తా గారు, కో కన్వీనర్ శ్రీనివాస గుప్తా గారిని లాస్ట్ 2012 నుంచి నేను ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. మ్యారేజ్ అయ్యింది నాకు వెస్ట్ గోదావరి అండి, కానీ ఎప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. శ్రీకాకుళంలో కూడా తర్వాత చేయలేదు. అమ్మ చెప్పింది వెళ్ళు అని, సో వచ్చాను. నేను యాక్చువల్లీ డెంటిస్ట్ అండి. నాకు హాస్పిటల్ ఉంది పాల్గొనలో, వీరా మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. నేను భీమవరం విష్ణు మెడికల్ కాలేజ్లో ఎంబీఎస్ చేశాను. ఆమె పోస్ట్ కాలేజ్. అంటే ముగ్గుల మీద ఇంట్రెస్ట్ అండి, అందుకే హాస్పిటల్ నేను లీవ్ పెట్టి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. అమ్మ చెప్పింది. నేను అనుకోలేదు, దారిలోనే కలర్స్ కొనుక్కొచ్చాను నేను. అది కూడా వీరవాసరాలు ఆగి సంక్రాంతి కాన్సెప్ట్ అంతా అందులో ఉండాలని చెప్పి ట్రై చేశానండి. 1.5 hours అంటే సరిపోదు అనుకున్నాను, సో కంగారుగా వేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చివరిగా ఫస్ట్ ప్రైజ్ విజేత చెప్పనా, గడి నెంబర్ 19 వేణుభార్గవి గారు, భీమవరం. 19వ గడి వేణుభార్గవి గారు, భీమవరం. వీరికి మన ముఖ్య అతిథి డిఎస్పీ జయసూర్య గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అడిల్ చెప్పు అడిల్ పర్లేదు. వేణుభార్గవి గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీకు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా హ్యాపీగా ఉంది. ముందు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇంత దూరం వచ్చి మేము ఇంత కష్టపడి వేస్తున్నామంటే మెయిన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎప్పటి నుంచో మమ్మల్ని ప్రోత్సహించడమే కాదు, మాలో టాలెంట్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా బాగా వేయాలి అని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళే. నిజంగా చాలా కృతజ్ఞతలండి వాళ్ళకి. చాలా హ్యాపీగా ఉంది. కానీ ముగ్గేయడానికి చాలా చాలా కష్టపడ్డా, చాలా ఆలోచన. ఒక 1 month ముందు నుంచి ఏ కలర్స్ తీసుకోవాలి, ఏ ముగ్గు పెట్టాలి ఏంటి అనేది 1 month ముందు నుంచి ప్రిపేర్ అయితే ఈ
చేసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పార్టిసిపేషన్ ఒకటి ఉన్నాయమ్మా. అందరికీ మిగిలిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అందరినీ పిలుస్తాం. అట్లాగే న్యాయ నిర్ణేత మరో న్యాయ నిర్ణేత సమయమంత్రం అనిత గారు, శ్రీమతి పాణిరెడ్డి శారద గారు, శ్రీమతి వంకాయల సునీత గారు నేను కూడా రావాల్సిన కోరుచున్నాను. కిషోర్ మేడం ఎక్కడ కృష్ణ కొద్దిగా ముందుగా సార్ ఒకసారి ఇక్కడ రెడీ సార్. సార్ ఆ చివరి నుంచి వస్తారు అమ్మ. 29 నుంచి రావాలా? అదే 29 నుంచి రావాలి మీరు. ఆ చివరి ఉంది. మీరు పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గడి దగ్గర ఉండండి. మీ ఇచ్చిన కూపన్ మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. లేదమ్మా 29 ఓకే ఓకే బాగా జరుగుతుందా? అంతే పెట్టేసి